ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎంత బాధ్యత ఉందో ప్రెస్ మిత్రులు మీరందరికీ అంతకంటే ఎక్కువ బాధ్యత ఉందని నా వ్యూ. ఎందుకంటే MNREGA మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఈ యొక్క యాక్ట్ అన్నగారు చెప్పినట్టు కాన్స్టిట్యూషన్ ఎంత ఇంపార్టెంటో ఈ యాక్ట్ వరల్డ్ మొత్తం ప్రపంచం మొత్తం మెచ్చుకున్న రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లో 125 నుంచి 40% స్టేట్ కి ఇవ్వాలంటే 50 రోజులు పోయినట్టు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ 75 రోజులు చేసింది, 100 నుంచి 75 చేసింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అని పెట్టినప్పుడు ఫుల్ ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి. స్టేట్ గవర్నమెంట్లు ఆల్రెడీ ఇన్ని స్కీములు ఇస్తున్నాయి. నిన్న మా టీపీసీసీ మీటింగ్ లో కూడా చెప్పారు, మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏదన్నా యాక్ట్, ఏదన్నా వెల్ఫేర్ స్కీమ్, రైట్ టు ఫుడ్, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్, అట్రాసిటీస్ యాక్ట్, ఇలాంటివి ఏవైనా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఈ 12 ఏళ్లలో ఒక్క యాక్ట్ అన్న తెచ్చారా? వెల్ఫేర్ యాక్ట్ తేలేదు, పర్వాలేదు. అన్నగారు చెప్పినట్టు ఈ రోజు గాంధీజీ గారి ఫోటో పేరు తీసి వికసిత్ భారత్ ఎక్కడుందండి? వికసిత్ చెప్పండి. 100 రోజులు 75 చేసింది తక్కువ చేసుడు కాదు. సిస్టమాటిక్ ప్రాసెస్ టు కిల్ దిస్ యాక్ట్. స్టేట్లు వెల్ఫేర్ స్కీమ్ ఇచ్చే వరకే ఇంత కష్టపడుతున్నాం. సౌత్ స్టేట్స్ 100 రూపాయలు ఇస్తే వాపసు వచ్చేది 30 రూపాయలు. నార్త్ స్టేట్స్ 100 ఇస్తే 300 ఇస్తున్నారు. ఇలాంటి దాంట్లో ఇది పెట్టి ఈ వీళ్ళ కార్యాచరణ ఈ MNREGA స్కీమ్ కథం పట్టేయాలనే తప్ప ఇంకా వేరే దృక్పథం లేదు. దాని గురించి కాంగ్రెస్ పార్టీ అన్నగారు చెప్తారు, గ్రామ దగ్గర పోయి గ్రామ సభలు పెట్టి పార్లమెంట్ దగ్గర వెళ్లే వరకు ఈ మళ్ళా వాపస్ ఎలా ఉందో అలా ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసే కార్యక్రమం చేసేందుకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాము. మా రిక్వెస్ట్ ఏంటంటే మా బాధ్యత ఎంత ఉందో మీడియా మిత్రులకు కూడా అంతే బాధ్యత ఉంది. ఎందుకంటే దిస్ ఈస్ ఫర్ ద పూర్ పీపుల్. మీరు కూడా ఆ బాధ్యత తీసుకోవాలి. అన్నగారు చెప్పినట్టు క్వశ్చన్లు అడగాలి. సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నారు, ఇక్కడ 8 ఎంపీలు ఉన్నారు, 2 మినిస్టర్లు ఉన్నారు, వాళ్ళని కూడా నిలదీయాలి. ఈ రోజు దాంతో ఈక్వల్ అన్నట్టు MNREGA స్కీమ్ ని డైల్యూట్ చేసుడు మహాత్మా గాంధీని హత్య చేసిన దాంతో ఈక్వల్ అని మేము భావించుకుంటూ ఏఐసిసి ఆదేశాల ప్రకారము, టీపీసీసీ ఆదేశాల ప్రకారము మా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, పిసిసి ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల గారి సజెషన్స్, ఎమ్మెల్సీ గారి సజెషన్స్ తో ముందుకు వెళ్తామని మీ అందరికీ